హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. మనం ముందుగా టెట్లో ప్రీవియస్ టెట్ అదే 2024, 25, 26లో జరిగిన టెట్ ప్రీవియస్ పేపర్లు అయితే మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు మనం ప్రీవియస్ పేపర్లో పేపర్ 1లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఏ ఇంపార్టెంట్ బిట్స్ వచ్చాయి, ఏ టాపిక్ నుంచి వచ్చాయి, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల మీకు ప్రతి బిట్ అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, సబ్జెక్ట్ కూడా సింపుల్గా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామందికి ఆస్పిరెంట్స్కి అయితే ఈ వీడియో అయితే చేరుతుంది. లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొందరికైతే ఇక్కడ ఇది వేరే వారికి కూడా అందడం జరుగుతుంది. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121లో చూసుకుంటే, the bacteria decompose plants and animal wastes and turn into the fertilizers. సో ఇక్కడ బ్యాక్టీరియా మొక్కలు మరియు జంతువుల యొక్క వ్యర్థ పదార్థాలు కూలిపోయి ఎరువుగా మారుస్తాయి అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా బ్యాసిల్లస్ ఇచ్చారు, ఎంటిరోబ్యాక్టర్ ఇచ్చారు, ఇక్కడ అజిటోబ్యాక్టర్, నైట్రోబ్యాక్టర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి కాంపైలోబ్యాక్టర్, ఇవి చాలా రకాలు, 5 రకాలు ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే అజిటోబ్యాక్టర్, నైట్రోబ్యాక్టర్, ఇవి రెండు మనకి జంతువులు మరియు మొక్కలు వ్యర్థాలను కుళ్ళింపజేసి ఎరువుగా మారుస్తాయి. ముఖ్యంగా ఎక్కడైతే డీకంపోజెడ్ బాడీ ఉన్నాయో ఆ డీకంపోజ్డ్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ, లీవ్స్, ఎండిపోయిన లీవ్స్, అదేవిధంగా కుళ్ళిపోయిన వాటి మీద పెరిగే వాటిని ముఖ్యంగా ఇక్కడ బ్యాక్టీరియాలు మనకి చూసుకుంటే అజిటోబ్యాక్టర్ అండ్ నైట్రోబ్యాక్టర్. బ్యాసిల్లస్ అనేది ఇది బ్యాసిల్లస్ థూరింజియన్సిస్, లాక్టోబ్యాసిల్లస్. సో రకరకాలుగా ఉంటాయి బ్యాక్టీరియాస్. ఇది కూడా ఎంటిరోబ్యాక్టర్. సో ఎంటిరోబ్యాక్టర్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ ఫ్యామిలీ. నెక్స్ట్ కాంపైలోబ్యాక్టర్, ఇవి కూడా అంతే బ్యాక్టీరియల్ ఫ్యామిలీ. సో మనకి కుళ్ళిపోయిన జంతువుల మొక్కల మీద ఉండేది ముఖ్యంగా అజిటోబ్యాక్టర్ అండ్ నైట్రోబ్యాక్టర్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు 122 క్వశ్చన్, the function of the preparation of food for the plant is preferred by the మొక్క కోసం ఆహారాన్ని తయారు చేసే పనిని ఈ భాగం నిర్వహిస్తుంది. ముఖ్యంగా కాండం అనేది సపోర్ట్ కోసం ఉంటుంది. ఇక్కడ పత్రాలు, లీవ్స్ ద్వారా, ఆకుల ద్వారా మొక్కలకైతే ఆహార పదార్థాన్ని అయితే తయారు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ ద్వారా మొక్క కోసం ఆహారాన్ని పత్రాలు అనే భాగం ద్వారా మనకి వీటికి ఆహార పదార్థాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. కాండం అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. పుష్పం అన్నారు, ఇక్కడ ఇది ఫలదీకరణలో ముఖ్యంగా ఫెర్టిలైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. వేరు అన్నారు, వేరు అనేది నీరు, ఖనిజ లవణాలను శోషించడంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆకు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆకు. మొక్కకు ఆహార పదార్థాన్ని తయారు చేసే మొక్క యొక్క భాగం ఏంటంటే ఆకు, లీవ్స్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ముక్కు నుంచి రక్తం కారుతున్న సందర్భంలో తప్పు సూచనను ఎంచుకోండి. ఒక్కొక్కసారి చూసుకుంటే కొందరిలో ముక్కుల నుంచి బ్లీడింగ్ అనేది జరుగుతుంటుంది. చూస్ ఇన్కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ ద బ్లీడింగ్ ఆఫ్ నోస్. అంటే ముక్కు నుంచి రక్తం కారేటప్పుడు ఆ సందర్భంలో తప్పుగా అంటే ఇక్కడ రైట్ అయింది ఏంటి, తప్పుగా ఉన్నది ఏంటని అడుగుతున్నది. ఇక్కడ 10 నిమిషాల పాటు తలను కదిలించండి అంటున్నారు ఇక్కడ. సో అసలు ముక్కు నుంచి రక్తం కారేటప్పుడు ఇక్కడ ఎక్కడ కానీ ముక్కును కదిలించకూడకుండా ఇక్కడ ముక్కునైతే పట్టుకొని ఇక్కడ తలనైతే రక్తస్రావం కారుతుంటే అలా చూస్తూ ఉండాలి కానీ కదిలించకూడదు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇది తప్పుగా ఇవ్వబడింది. ఇక్కడ చూసుకుంటే రక్తస్రావం ఆపడానికి దూదిని ఉపయోగించవద్దు. సో ఇది వాస్తవం, ఇది కూడా ఉపయోగించవద్దు, కానీ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. 10 నిమిషాల పాటు ముక్కును, అది ఎక్కడైతే ఇక్కడ ముక్కులో ఉండే మనకి కార్టిలేజ్ ఏదైతే ఉందో, మృదులాస్థి ఉందో, ఈ మృదులాస్థిని అయితే మెత్తని భాగాన్ని వత్తండి అన్నారు. ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ రాంగ్ ఆన్సర్ ఒకటే, తలను కదిలించాలి అటు ఇటు అంటారు కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. తలను ముందుకు వంచడం, ఇది కూడా ముక్కు నుంచి బ్లీడ్ గారేటప్పుడు తలను ముందుకు వంచాలి. సో ఇవి 3 రైట్ ఆన్సర్స్ అవుతుంది. తప్పుగా ఇచ్చిన ఆప్షన్ ముఖ్యంగా ఈ తప్పు ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ 1 అనేది తప్పు ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రీన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరు ఏదంటుండే. ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరులో చూసుకుంటే ముఖ్యంగా బొగ్గు అనేది నాన్ రీన్యూవబుల్ అవుతుంది. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పెట్రోలియం అన్నారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇది నాన్ రీన్యూవబుల్ కాదు.
సో ఇక్కడ నీరు అనేది పునరుత్పాదక ఇంధన వనరుగా చెప్పవచ్చు, దీన్ని మళ్ళీ తిరిగి పొందవచ్చు. కాబట్టి నీటి ద్వారా మనం నీరు అనేది పునరుత్పాదక రీన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కిందకి వస్తుంది. పెట్రోలియం రాంగ్ ఆన్సర్, బొగ్గు రాంగ్ ఆన్సర్. అదేవిధంగా సహజ న్యాచురల్ గ్యాస్ అన్నారు, ఇక్కడ న్యాచురల్ గ్యాస్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ద రైట్ ఆన్సర్ ఈస్ వాటర్ ఈజ్ అ రీన్యూవబుల్ రిసోర్స్ ఆఫ్ ఎనర్జీగా చెప్పొచ్చు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. రెప్లిషియా ప్రపంచంలో అతిపెద్ద పుష్పం, దాని వ్యాసం మరియు బరువు యొక్క కొలతలను వరుసగా చూపే సమాధానాన్ని ఎంచుకోమంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద పుష్పం వచ్చేసి రప్లిషియా. ఈ రప్లిషియా అనేది మనకి సుమారుగా 1 సెంటీమీటర్ వ్యాసం అయితే ఉంటుంది. ఇది ముఖ్యంగా దీని యొక్క బరువు 7 నుంచి 10 కిలోమీటర్ల బరువు ఉంటుంది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రప్లిషియా అనేది మనకి టెక్స్ట్ బుక్లో కలర్ ప్రింట్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చూసుకుంటే దీని యొక్క వ్యాసం వచ్చేసి ముఖ్యంగా 1 మీటర్ వ్యాసం ఉంటుంది. 7 నుంచి 10 కిలోమీటర్లు 10 కిలోల బరువు అయితే ఉంటుంది. దీని యొక్క వాసన అనేది సుమారుగా మనకి 1 కిలోమీటర్ పరిధి వరకు కుళ్ళిపోయిన వృక్ష జంతువు యొక్క కళేబరాల యొక్క వాసన వస్తుంది, ఘాటైన వాసన రావడం జరుగుతుంది. సో ఇది రప్లిషియా యొక్క మొక్క గురించి. అతి పెద్ద పుష్పం, సుమారుగా 1 మీటర్ వ్యాసం ఉంటుంది, 7 నుంచి 10 కిలోల బరువు అయితే ఉంటుంది. దీని వాసన అనేది 1 కిలోమీటర్ పరిధి వరకు వ్యాపిస్తుంది. సో ఇది ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో శ్రామిక చీమలు పని కానిది అంటున్నారు. ఇక్కడ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది వర్కర్ యాండ్స్. అంటే మనకి చీమలు రకాలు ఉంటాయి, దాంట్లో శ్రామిక చీమలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క పని కానిది ఏంటంటున్నారు. ఇక్కడ చూసుకుంటే గుడ్ల సంరక్షణ, సో ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ ఎగ్స్, ఇవి శ్రామిక చీమల పని. లేయింగ్ ఆఫ్ ఎగ్స్ అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ గుడ్లు పెట్టడం అనేది శ్రామిక చీమల పని అయితే కాదు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మనం అడిగింది రాంగ్ ఆన్సర్ ఏంటన్నారు, ఇక్కడ ప్రొక్యూరింగ్ ఫుడ్ అంటున్నారు, ఇక్కడ ఆహార సేకరణ. బిల్డింగ్ అండ్ రిపేరింగ్ ఇన్ ద యాంథిల్స్, సో ఇక్కడ పుట్టలను నిర్మించడం మరియు మరమ్మతులు చేయడం అనేది ఇవి శ్రామిక చీమల పని. ప్రొక్యూరింగ్ అ ఫుడ్ రైట్ ఆన్సర్. సో ఇవన్నీ చీమలు, ఏవైతే శ్రామిక చీమలు ఉన్నాయో వాటి యొక్క పని, కానీ గుడ్లు పెట్టేది శ్రామిక చీమల పని కాదు. మనం కూడా సరైన ఆన్సర్ కాదు అడిగింది, ఇన్కరెక్ట్ ఆన్సర్ అడిగారు కాబట్టి గుడ్లు పెట్టడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే వాతావరణ పొర ఏంటి అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి భూమి నుంచి వాతావరణంలో మొత్తం 5 పొరలు ఉంటాయి. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. ఇవి మనకి ఆర్డర్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. టోటల్గా మనకి 5 పొరలు అనేది ఉంటాయి. ఇక్కడ ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఇవి పొరలు ఆర్డర్లో నేర్చుకోవాలి. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. సో ఇక్కడ భూమికి దగ్గరగా ఉన్నది ఏంటంటే ట్రోపోస్పియర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ట్రోపోస్పియర్ అనేది ఇక్కడ భూమికి దగ్గరగా ఉన్న పొర, ట్రోపోస్పియర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆటోమొబైల్స్ ఉద్గారాల్లో ఉండే లెడ్ ఆక్సైడ్ కణాలు దీనికి కారణం కావచ్చు అంటున్నారు. ఇక్కడ the particles of the lead oxide present in automobile exhaust can causes. సో ఇక్కడ ఎప్పుడైతే లెడ్ అంటే ఇక్కడ ఈ లెడ్ అనేది మనం ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ వల్ల పీలుస్తూ ఉంటాం మన ముక్కు రంధ్రాల ద్వారా. ఇవి మనకి లంగ్స్లో చేరి లంగ్స్ ద్వారా మనకి డైరెక్ట్గా ఆల్వియోలై ద్వారా రక్తంలో అయితే ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి రక్తంలో ప్రవేశించే మనకి ఎనిమియా, రక్తహీనత వ్యాధి అనేది రావడం జరుగుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి రక్తహీనత అవుతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బ్రాంకైటిస్ అన్నారు, ఇవి బ్రాంకైటిస్ అనేది లంగ్స్కి వచ్చే వ్యాధి, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ల్యూకేమియా అన్నారు, ఇక్కడ తెల్ల రక్త కణాలకు వచ్చే వ్యాధి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ల్యూకోపీనియా, సో తెల్ల రక్త కణాల యొక్క డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ WBC. ల్యూకేమియా తెల్ల రక్త కణాలు వచ్చే ముఖ్యంగా బోన్ మ్యారోలో వచ్చే డిసీజెస్ ఇవన్నీ. సో ఇది ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆటోమొబైల్ ఉద్గారాల వల్ల లెడ్ అనేది రక్త కణాల్లో చేరి వీటి వల్ల రక్తహీనత, ఎనిమియా అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పవర్ ఆఫ్ మూవింగ్ ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఇన్, కదిలే గాలి యొక్క శక్తి దీనిలో ఉపయోగించబడుతుంది అంటున్నారు. ఇక్కడ
ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎక్కడైతే మనకి విండ్ పవర్ అనేది ఉంటుందో ఇక్కడ కదిలే గాలి యొక్క శక్తిలో మనకి విద్యుత్ అనేది తయారవుతుంది. దీన్ని విండ్ పవర్ అంటాం. దీనివల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో ప్రాథమిక వర్ణం కానిది, నాన్ ప్రైమరీ కలర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి ప్రాథమిక వర్ణాలు చూసుకుంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. సో ఇవి 3 మనకి ప్రాథమిక వర్ణాలు అవుతాయి. చూసుకుంటే ఇక్కడ కానిది ఏంటి అన్నారు. సో ఇక్కడ మనం ఆకుపచ్చ, గ్రీన్, బ్లూ అండ్ రెడ్. సో ఇవి ప్రాథమిక వర్ణాలు ముఖ్యంగా. సో ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ అండ్ రెడ్. సో ఇక్కడ చూసుకుంటే జీబీఆర్ కానీ గుర్తుపెట్టుకోండి, లేదంటే ఆర్బీజీ గుర్తుపెట్టుకోండి. రెడ్, బ్లూ, గ్రీన్ ఇవి 3 ప్రాథమిక వర్ణాలు. ఇది కాకుండా ఏంటని అడిగారు కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే పసుపు, ఎల్లో ఇచ్చారు. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఈ మొక్క చెట్టులో అలైంగిక ప్రత్యుత్పత్తి కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన మొక్కల్లో మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక పునరుత్పత్తి, ద అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇస్ సీన్ ఇన్ ద ప్లాంట్ ఆర్ ట్రీ. ఓకే, అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక లేకుండా శాఖీయ కణాల ద్వారా లేదా శాఖీయ పత్రాల ద్వారా, శాఖీయ భాగాల ద్వారా మనకి కొత్త ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాంట్లో చూసుకుంటే ఇక్కడ జామ్ అన్నారు, ఇది సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా ప్రొడక్షన్ జరుగుతుంది. మ్యారీగోల్డ్, బంతి అన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్ అన్నారు. సో ఈస్ట్లో మనకి బడ్డింగ్ అంటారు. దీన్ని కోరకి భవనం ద్వారా వీటిల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. మనల్ని అడిగేది ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి కాబట్టి ఈస్ట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ నారింజ కూడా సెక్షువల్ రిప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఒక ఈస్ట్లోనే మాత్రం అలైంగిక అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది, అది కూడా బడ్డింగ్ ద్వారా. సో నెక్స్ట్ ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో ఆవాలు ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా మనకి సైన్స్లో ఇవ్వడం జరిగింది, బయాలజీలో. సో ఇది చూసుకుంటే మనకి 10,000 ఆవాలు అనే ఒక మొక్కను తన జీవితకాలంలో అన్ని ఈ 10,000 రకాల సుమారుగా 10,000 గింజలను అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ భౌతిక పటాల్లో పసుపు రంగు సాధారణంగా వీటిని తెలపడానికి ఉపయోగిస్తారంటున్నారు. ఇక్కడ ఎల్లో అంటే ఇక్కడ ముఖ్యంగా పీఠభూములు, ప్లాట్యూస్. అదేవిధంగా మైదానాలు ఇచ్చారు. ఇక్కడ మైదానాలు అనేది చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మైదానాల్లో గ్రీన్ కలర్ కనిపిస్తాయి, గ్రీన్ కలర్ మైదానాల్లో. అదేవిధంగా ఇక్కడ నీటి వనరులు అనేవి బ్లూ కలర్లో చూపిస్తారు. పర్వతాలు అన్నారు, ఇక్కడ పర్వతాలు అనేవి బ్రౌన్ కలర్ చూపించడం జరుగుతుంది. ఇది బ్రౌన్ కలర్, ఇది బ్లూ కలర్, మైదానాలు అనేవి గ్రీన్ కలర్. పీఠభూములు మాత్రమే ఇక్కడ ఎల్లో కలర్లో చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా పీఠభూముల్లో మనకి పీఠభూముల్లో మాత్రమే ఎల్లో కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఇన్ ప్లాట్యూస్. మైదానాలు అనేవి గ్రీన్ కలర్, ఇక్కడ నీటి వనరులు అన్నారు బ్లూ కలర్, పర్వతాలు అన్నారు ఇక్కడ బ్రౌన్ కలర్. సో ఇది బ్రౌన్ కలర్. సో మనకి ఎల్లో కలర్ అనేది పీఠభూములు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో పురాతన పర్వతాలు ఏంటి అంటున్నారు. ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా ఆరావళి పర్వతాలు అనేవి భారతదేశంలో అత్యంత పురాతనమైన పర్వతాల్లో ఆరావళి పర్వతాలుగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వింధ్య, సాత్పురా ఇవి ఇచ్చారు, కానీ ఇవి హిమాలయాస్ అనేవి ఇక్కడ చైనా బోర్డర్లో ఉండడం జరుగుతుంది. వింధ్య, సాత్పురా ఇవి కాకుండా మనకి ముఖ్యంగా ఆరావళి పర్వతాలు అనేవి భారతదేశంలో ముఖ్యంగా అతి పురాతనమైన పర్వతాలుగా చెప్పవచ్చు. ప్రాచీన భారతీయ కళ మరియు వాస్తుశిల్పం వీరి కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది అంటుంది. ఇక్కడ ద యాన్షియంట్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఇస్ రీచ్డ్ ఇన్ ద జైన్త్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్, అంటే ఎవరి కాలంలో అంటున్నారు. ఇక్కడ వాస్తుశిల్పం అంటే మనం ముఖ్యంగా గుర్తు రావాల్సింది ప్రాచీన భారతీయ కళ మరియు వాస్తుశిల్పం అనేది ఎవరి కాలంలో, ముఖ్యంగా గుప్తుల కాలంలో, చంద్రగుప్త మౌర్యుడు. సో వీరి యొక్క వంశపాలకుడుగా చెప్పవచ్చు. సో వీరి కాలంలో మనకి భారతదేశానికి భారతీయ కళ మరియు వాస్తుశిల్పం అనేది వీరి కాలం అత్యున్నత స్థాయికి చేరడం అనేది జరిగింది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. గుప్తుల కాలంలో.
ఓకే, నెక్స్ట్ జైన మతం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సిద్ధాంతం ఏంటంటున్నారు. ఇక్కడ చూసుకుంటే జైన మతంలో ద్రాతృత్వం అన్నారు, వైరాగ్యం అన్నారు, విధేయత అన్నారు, అహింస నాన్ వైలెన్స్ అనేది జైన మతంలో కనిపిస్తున్న ప్రాథమిక సిద్ధాంతం. అహింస నాన్ వైలెన్స్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా లోథాల్లో దీనికి ప్రసిద్ధి చెందిందంటారు. ఇక్కడ లోథాల్ ఈజ్ నోన్ ఫర్ అన్నారు. ఇక్కడ వర్ధమానుని యొక్క జన్మస్థలం. లోథాల్ అనేది పురాతన నౌకా నిర్మాణ కేంద్రం, ఇక యాన్సియంట్ డొక్యాడ్. సో మనం చూసుకుంటే ఇక్కడ దీని పురాతన నౌకా కేంద్ర నిర్మాణంగా పురాతన నౌకా కేంద్ర నిర్మాణం. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. హైదరాబాద్లో చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో చార్మినార్ను 1591 ముఖ్యంగా చూసుకుంటే ఇవి ముఖ్యంగా ప్లేగు వ్యాధి ప్రబలిన సందర్భంలో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా 1591 సంవత్సరంలో ముఖ్యంగా అయితే మన హైదరాబాద్ నగరంలో పాత బస్తీలో ఈ చార్మినార్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఓకే, ఆప్షన్ అనేది 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను, వీరి యొక్క నినాదం అంటున్నారు. రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తానని చెప్పింది ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ అనే అతను చెప్పడం జరిగింది. రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను. మహాత్మా గాంధీ చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనకి సాధించు లేదా గతించు, డూ ఆర్ డై అని చెప్పడం జరిగింది. భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇది ఆయన యొక్క నినాదం ఉంటుంది. లాలా లజపత్ రాయ్, సో ఇతనికి ఇంకొక మనకి కలిపి ఇంకొక నినాదం ఉంటుంది. సో ఇక్కడ మనకి నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తానని చెప్పింది ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏటా ఏ రోజున జరుపుకుంటారంటే ముఖ్యంగా ఇక్కడ సంవత్సరం మనకి ఏప్రిల్ 24 ఏప్రిల్ 24న మనకి ప్రతి సంవత్సరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని అయితే మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 24th మార్చ్ అన్నారు, 25th జూన్, 24th ఆగస్ట్ అన్నారు. ఏప్రిల్ 24th అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది జాతీయ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం అనేది జరపడం జరుగుతుంది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ముఖ్యంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ముఖ్యంగా గోదావరి నదిపై అయితే నిర్మించబడింది. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్యప్రాణుల అభయారణ్యాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటున్నారు. ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కాదు ఇది. నెక్స్ట్ అడవుల్లో నివసించే గిరిజనులను రక్షించడం కాదు. ఎక్కడైతే జంతువులు అడవిలో అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జీవులు ఉన్నాయో ఎండేంజర్డ్ స్పీసెస్ అంటాం వీటిని. వాటిని తీసుకొచ్చి వాటిని సంరక్షించడం కోసం ఒక జూ లాంటిది నిర్మించి ఆ జూలో వాటిని ఉంచి వాటికి ఫీడింగ్ కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని సప్లై చేయడం జరుగుతుంది. దీనివల్ల అంతరించిపోయే జీవులు అనేవి వాటి అంతరించిపోకుండా వాటి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఏర్పాటు చేయబడింది. చూద్దాం ఒకసారి ఆప్షన్లలో. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడం. సో ఇది అభయారణ్యాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ చూసుకుంటే 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. పేరాణి శివతాండం అనే నృత్య రూపం వీరికి సంబంధించింది అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా యుద్ధ వీరుల యొక్క నృత్యం. సో ఇక్కడ డాన్స్ ఆఫ్ వారియర్స్. సో ఇది కూడా ప్రీవియస్ బిట్టే మనకి. పేరాణి శివతాండము ముఖ్యంగా యుద్ధ వీరుల నృత్యంగా చెప్పారు. దీన్ని డాన్స్ ఆఫ్ వారియర్స్గా చెప్తారు. గిరిజనుల నృత్యం అంటున్నారు. దింస, గుస్సాడి ఇవి గిరిజనులది. పూజారుల నృత్యం అంటున్నారు. ఇక్కడ రాజుల నృత్యం. సో ఇవన్నీ చూసుకుంటే ఆప్షన్ అనేది మనకి ముఖ్యంగా ఆప్షన్ 2 అనేది యుద్ధ వీరుల నృత్యాన్ని మనకి పేరాణి నృత్యంగా చెప్తాం. నెక్స్ట్ దిగువ తెలంగాణలో జిల్లాల్లో మిర్చి పంటను ఎక్కువగా పండించే జిల్లా ఏంటి? సో ఇక్కడ మనకి ఎగువ తెలంగాణ దిగువ తెలంగాణ 2 రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా మనకి ఎక్కువగా మిర్చి పండే దిగువ తెలంగాణ ముఖ్యంగా మహబూబాబాద్ అనేది మనకి కనిపిస్తుంది. మహబూబాబాద్. సో మహబూబాబాద్లో ఎక్కువగా మిర్చి అనేది దిగువ తెలంగాణలో పండించడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఈవీఎస్లో ముఖ్యంగా మెథడాలజీ నుంచి అయితే బిట్స్ అవ్వడం జరిగింది.
సో వాటిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో మొత్తం తరగతి కృత్యానికి ఉత్తమ ఉదాహరణ ఏంటంటే ఇక్కడ యాక్టివిటీ బేస్డ్. సో ఇక్కడ యాక్టివిటీ క్లాస్ రూమ్లో హోల్ యాక్టివిటీ క్లాస్, దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ ఆఫ్ ఫీల్డ్ ట్రిప్స్. ఇప్పుడు పిల్లలు ముఖ్యంగా ఎక్కడికైతే క్షేత్ర పర్యటనలో పాల్గొనడం వల్ల వాళ్ళు ముఖ్యంగా కృత్యాలు అనేవి మొత్తం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పార్టిసిపేషన్ ఆఫ్ ఫీల్డ్ ట్రిప్స్. ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్తేనే పిల్లలు దగ్గరుండి క్షేత్ర పర్యటనల వల్ల వారు మొత్తం తరగతి గది కృత్యానికి ఉత్తమ ఉదాహరణగా చెప్పచ్చు. అంటే కొందరు తీసుకెళ్ళి కొందరు తీసుకెళ్లకుండా ఉంటే అవి ముఖ్యంగా కృత్యానికి సంబంధించి అది సరికాంది క్లాస్ రూమ్కి అందరినీ తీసుకెళ్లి క్షేత్ర పర్యటనలో పాల్గొనడం వల్ల వారికి హోల్ యాక్టివిటీ క్లాస్ అనేది పూర్తవుతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రానికి ఆధారపడడం అంటే నాట్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్. సో ఇక్కడ ఆచరణ ద్వారా అభ్యసనం అనేది ముఖ్యంగా ఆధారపడింది ఏంటంటే సమస్య పరిష్కార పద్ధతిని నిర్వహించవచ్చు, ప్రాజెక్ట్ మెథడ్ ప్రకల్పన పద్ధతి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో ఇక్కడ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రదర్శనకు ఉపయోగించబడని బోధనోపకరణాలు ఏంటంటే ఇక్కడ నాన్ ప్రొజెక్టెడ్ టీచింగ్ ఎయిడ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి బోధన ప్రదర్శనకు ఉపయోగపడనిది అంటున్నారు. ఇక్కడ స్లైడ్ అనేది ఉపయోగపడుతుంది, నల్లబల్ల అనేది మనం ఇక్కడ ప్రదర్శనకు ఉపయోగపడనిదిగా చెప్పాలి. మనం జస్ట్ ఇక్కడ మనకి ఉపాధ్యాయుడు రాయడానికి విద్యార్థులు చూడడానికి ఉపయోగపడుతుంది, ఇది టీచింగ్ ఎయిడ్. సో నాన్ ప్రొజెక్టెడ్ టీచింగ్ ఎయిడ్ కిందకు రానిది అవుతుంది. సో ఎపిడయోస్కోప్, ఫిల్మ్ స్ట్రిప్ ఇవి కూడా టీచింగ్ ఎయిడ్స్ కిందకి వాడవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే పరిసరాల ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం యొక్క లక్ష్యాలను సాధించడానికి గాను జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 క్రింది వాటిలో బోధనా సూత్రాలను సూచించినట్టు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ NCF 2005లో నాలెడ్జ్ ఆఫ్ ICT షుడ్ బి ద యూటిలైజ్డ్ ఇన్ ద టీచింగ్ క్లాస్ రూమ్. అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది విద్యా సాంకేతిక సమాచార జ్ఞానాన్ని పాఠశాల బోధనకు వినియోగించాలి, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు తన సృజనాత్మకత ఆలోచనతో వినూత్న కృత్యాలు రూపొందించి తరగతి గదిలో బోధించాలి, ఇది కూడా రైట్ అవుతుంది. టీచర్ షుడ్ బి జనరేట్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ విచ్ ఈస్ క్రియేటెడ్ థింకింగ్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఇవి 2 రైట్ ఆన్సర్స్ అవుతున్నాయి. పరిసరాలు అనే విషయాన్ని మొత్తంగా కాకుండా విడివిడి భాగాలు, సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ A అండ్ ఆప్షన్ B అనేవి రైట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఒకసారి. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చిత్రపటానికి సంబంధించి క్రింది వాటిలో వాక్యాలు సరైనవి ఏవి అంటున్నారు. ఇక్కడ మొత్తం మనకి 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూద్దాం. ఇక్కడ చిత్రాలు పలు అంశాలకు ఒకేసారి చూపవచ్చు అంటున్నారు, అన్ని ఒకేసారి చూపించడానికి సాధ్యపడదు. దిక్కులు, స్కేలు, అక్షాంశాలు, రేఖాంశాలు, సూచికలు వంటి ప్రామాణికాల ఆధారంగా పటాలు తయారు చేయబడ్డాయి, రైట్ ఆన్సర్ అవుతుంది. చిత్రాల్లోని వాస్తవాలు వాటిని గీచే వారిపై ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ మనకి మొత్తం 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఆప్షన్ B అనేది ఆప్షన్ C అనేది రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో మనం ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. సో 150th క్వశ్చన్ ముందుకు వెళ్ళే ముందు మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక గ్రామం యొక్క డయోరమా అన్నది ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఈ అనుభవానికి ఉదాహరణ. ఇక్కడ చూసుకుంటే మనకి ఎడ్గార్ డేల్ అనుభవ శంకు అనేది మనకి మొత్తంగా టోటల్గా మనకి ఇక్కడ 11 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా మనకి మొదటిది ఏంటంటే ఇక్కడ కల్పిత అనుభవాలు, కాంట్రాక్టివ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే సో ఇక్కడ ప్రత్యక్ష కాకుండా ఇక్కడ కల్పిత అనుభవాల గురించి అడుగుతున్నారు కాబట్టి గ్రామం యొక్క డయోరమా అనేది ప్రత్యక్ష కాదు, కల్పిత అనుభవం. ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఉదాహరణగా చెప్తారంటే ఇక్కడ మనకి కల్పిత అనుభవాలు అవుతుంది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.